హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసర్ చేశాను. ఎందుకో స్వీట్ తినాలనిపించింది, చేసేసాను. మా చిన్నప్పుడైతే 90% చిన్న చిన్న ఫంక్షన్స్లో ఉండే సేమియా రెసిపీ ఇది. కేసర్ చాలా బాగుంటుంది. ఇప్పుడంటే బ్రెడ్ హల్వా వచ్చి దీని క్రేజ్ కొంచెం తగ్గింది, కానీ ఒకప్పుడు ఫంక్షన్స్లో ఇదే హైలైట్ స్వీట్. అసలు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ముందుగా కళాయి పెట్టి డాల్డా వేసాను. ఎక్కువ స్వీట్స్ షాప్ వాళ్ళు వాడుతూ ఉంటారు డాల్డాని, దాన్నే వేసాను. కట్టెల పొయ్యి మీద అయ్యేసరికి కళాయి కొంచెం ఓవర్ హీట్ అయింది. కిస్మిస్ జీడిపప్పు కొంచెం మాడిపోయాయి, ఏమనుకోకండి. వేపిన కిస్మిస్ని జీడిపప్పును పక్కకు ప్లేట్లో తీసుకున్నాను. అదే కళాయిలో మీకు అన్ని కావాలనుకుంటే అన్ని సేమియా తీసుకోండి. సన్నని సెగపై వేపుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా సేమియాని ఫ్రై చేసి ప్లేట్లో పక్కకు తీసుకున్నా. ఇప్పుడు అదే కళాయిని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మనం తీసుకున్న సేమియాకి కొలతగా కప్పున్నర వాటర్ని బాయిల్ చేయండి. నేను కప్పు సేమియా తీసుకున్నాను, కప్పున్నర వాటర్ తీసుకున్నాను. ఈ వేపిన సేమియాని అందులో వేయండి. వాటర్ మరిగేటప్పుడే సేమియాలో వాటర్ అంతా ఇనికిపోయి సేమియా ఉడికిన తర్వాత కప్పుకి 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు. షుగర్ వేసి బాగా కలపండి. షుగర్ అంతా కలిపి షుగర్ పాకంలాగా అవుతుంది. అప్పుడే కొంచెం 4-5 యాలకులు దంచి వేసుకోండి. అందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం డ్రై అయిన దాకా ఉడికించండి సేమియా కేసర్ని. ఇది డ్రై అయిన తర్వాత వేపి పక్కన పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకోండి. నేను కొంచెం మార్చేసాను, మీరు అలా కాకుండా బాగా చేసుకోండి. అంతే అండి, వేడి వేడి సేమియా కేసరి రెడీ. వీడియో నచ్చితే చిన్న లైక్